కావలి పట్టణంలో బీజేపీ నేతలు జనతా వారధి కార్యక్రమం చేపట్టారు. రెవెన్యూ డివిజనల్, మండల రెవెన్యూ కార్యాలయాల వద్దకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓకు సమస్యలు విన్నవించారు. మోంతా తుఫాను పరిహారం విషయంలో బుడంగుంటలోని 23 గిరిజన కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆర్డీఓ వంశీకృష్ణకు ఫిర్యాదు చేశారు. స్థానిక సర్వే సిబ్బంది వారి పేర్లు నమోదు చేయలేదని తెలిపారు. అదేవిధంగా అక్కడి గిరిజన కుటుంబాలకు శాశ్వత నివాసాలు కట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి డైరెక్టర్ కుట్టుబోయిన బ్రహ్మానందం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్లు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు కందుకూరు సత్యనారాయణ, సివిసి సత్యం ఆధ్వర్యంలో కావలి మండల రెవెన్యూ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సమస్యలు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సరే సరే, అది ఏదైనా ఉంటే చేసి పంపండి మా. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాల్లో స్పందన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క స్పందన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ జనతా వారధిగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొనాలని సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గం సంబంధించిన నాయకులు అందరం కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ఆ యొక్క కార్యక్రమంలో 11 నుంచి 12 గంటల దాకా పాల్గొనడం జరిగింది. వచ్చిన అర్జీదారులని వారి యొక్క సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి వారికి సూచన ఇవ్వడం. ఈరోజు అర్జీదారులు కూడా చాలా ఆనందపడ్డారు. అసలు నిజమేనా ఇది, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇట్లా వచ్చి ఈ యొక్క స్పందన కార్యక్రమంలో మాకు సహాయ సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేయడం కూడా జరిగింది. దీంట్లో మా యొక్క మండల అధ్యక్షులు, జిల్లా కోశాధికారి, మిగతా మా యొక్క జిఎస్ గారు, టౌన్ 2 జిఎస్ గారు, పట్టణ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతమైందని మేము భావిస్తూ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మీరు ఈ విధంగా ఏదైనా సరే స్పందన కార్యక్రమంలో పాల్గొనాలని మేము సహాయ సహకారం అందిస్తాం. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. కార్యాలయానికి సమస్యలు తీసుకొని ఎవరైనా వస్తే ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లటం, అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించడం భారతీయ జనతా పార్టీ కమిటీ వారు చేస్తున్న పని. ఈ సందర్భంగా కావలి పట్టణ కమిటీకి ఈరోజు పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. పార్టీ ఆఫీసులో పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించడం జరిగింది. ఆ అర్జీలను తీసుకొని ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కావలి పట్టణం, బుడంగుంట గిరిజన కాలనీ 17వ వార్డుకు సంబంధించి ముఖ్యంగా అందరూ గిరిజనులే. అందరూ కూడా గిరిజనులైనందువల్ల ప్రతి ఒక్క కుటుంబంలో చిన్న బిడ్డలు, మెంతా తుఫాన్ రావడం జరిగింది. మెంతా తుఫాన్లో అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. అయినా కూడా అక్కడ స్థానిక కొంతమంది అధికారులు రాసిన తప్పిదంలో 23 కుటుంబాల గిరిజనులకి ఎలాంటి పరిహారం రాలేదు అని వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. మేము వాళ్ళని తీసుకొని ఈరోజు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చాము. ఆర్డీఓ గారు వెంటనే పరిష్కరిస్తామని చెప్పాడు. ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ గిరిజనులకు జరిగిన అన్యాయం అంటే ఆ పరిహారం కోసం మేము కూడా కృషి చేస్తాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అధికారులకు తెలియజేస్తుంది, బీజేపీ ద్వారా తెలియజేస్తున్నాం. వెంటనే పరిష్కారం అయ్యేదానికి కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో శాశ్వతంగా వాళ్ళకి నివాస గృహాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఈ గిరిజనులందరూ కూడా ఇళ్లు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులకు తెలియజేస్తున్నాం. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర అక్టోబర్ 2 వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల జాతర. నందిని లంగా ఓణి సెట్ 695, పంచముఖి పట్టు శారీ 1395, గీతాంజలి లంగా ఓణి సెట్ 2595, ఐశ్వర్య పట్టు శారీ 2995, మీనా పైథాని బ్రాకెట్ పట్టు శారీ 3595, ప్రశాంతిక ఫ్యాన్సీ పట్టు శారీ 995, మలాయ్ సిల్క్ శారీ 265, అక్షయ
సాయా కేటలాగ్ శారీ 395, సాఫ్ట్ పట్టు శారీ 895, 6 లెగిన్స్ 495 రూపాయలు, 2 కందుకూరి లేడీస్ స్మార్ట్ ప్యాంట్స్ 599 రూపాయలు, ఫ్యాషన్ జీన్స్ 795, 2 బాబా సూట్స్ 999, కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో 50% డిస్కౌంట్, కాటన్ బెడ్షీట్ 295, ఏసీ బ్లాంకెట్ 395, 3 కందుకూరి జోడీ ప్యాక్స్ 999, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.